ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప 2 ద రూల్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే ముందుగా మొదటి 4 రోజుల్లోనే 800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా మొదటి వర్కింగ్ డే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కలిపి మరో 210 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 7 రోజులు అంటే మొదటి వారంలో పుష్ప 2 సినిమా 1010 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమా. ఇంతవరకు ఏ తెలుగు కాదు, హిందీ కాదు, ఏ ఇండియన్ సినిమా కూడా 1000 కోట్లు మొదటి వారంలోనే రావడం అనేది ఒక రికార్డు. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా మొదటి వారంలో 146 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 50 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 35 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 20 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 15 కోట్లు, గుంటూరు నుంచి 25 కోట్లు, కృష్ణా నుంచి 20 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో పుష్ప 2 సినిమా 237 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 74 కోట్లు, తమిళనాడు నుంచి 48 కోట్లు, కేరళ నుంచి 13 కోట్లు, హిందీ నుంచి ఎక్సలెంట్గా 380 కోట్లు గ్రాస్. ఇది ఇంకొక రికార్డు, హిందీలో ఫాస్టెస్ట్గా ఇంత కలెక్షన్స్ రావడం మొదటి వారంలోనే. ఇక ఓవర్సీస్లో మేజర్గా అమెరికాలో 170 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా మొదటి వారంలో 7 రోజుల్లో 1010 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 73 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లకు కొంటే 73 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో. మరో 27 కోట్లు గ్రాస్ వస్తే తెలంగాణలో షేర్ వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 27 కోట్లు షేర్ రావాలి అంటే మరో 54 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు కొంటే 25 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 5 కోట్లు షేర్ రావాలి అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్లకు కొంటే ఇక్కడ 17 కోట్లు షేర్ వచ్చి 17.5 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 5.5 కోట్లు షేర్ రావాలి ఉత్తరాంధ్రలో, అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 14.5 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. మరో 4.5 కోట్లు షేర్ రావాలి ఈస్ట్లో, అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 11 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 7.5 కోట్లు షేర్ వచ్చింది. అంటే మరో 3.5 కోట్లు షేర్ రావాలి వెస్ట్లో, అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి వెస్ట్ వరకు. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొంటే ఇక్కడ 12.5 కోట్లు షేర్ వెనక్కి వచ్చేసింది. మరో 2.5 కోట్లు షేర్ రావాలి గుంటూరులో, అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్లకు కొంటే 10 కోట్ల షేర్ వచ్చింది. మరో 2.5 కోట్లు షేర్ రావాలి కృష్ణాలో, అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి కృష్ణా జిల్లా వరకు. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్లు వచ్చేసింది. అంటే ఇంకో కోటి షేర్ రావాలి నెల్లూరు వరకు, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 213 కోట్లకు కొంటే మొదటి వారంలోనే 162 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే మరో 51 కోట్ల షేర్ వస్తే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుంది. 51 కోట్ల షేర్ రావాలి అంటే మరో 100 కోట్లు గ్రాస్ రావాలి, ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 32 కోట్లకు కొంటే మొదటి వారంలో 37 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. కర్ణాటకలో మొదటి బ్రేక్ ఈవెన్ ఏరియా, మొదటి లాభాలు తీసుకుంటున్న ఏరియా కర్ణాటకనే. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 52 కోట్లకు కొంటే 24 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 28 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో, అంటే 56 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడులో, కొద్ది కష్టమే. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్లకు కొంటే ఇక్కడ 6.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 13.5 కోట్ల షేర్ రావాలి కేరళలో, అంటే 27 కోట్లు గ్రాస్ రావాలి, ఇది కూడా కొద్ది కష్టమే. ఇక హిందీలో మాత్రం అద్భుతంగా సినిమా 200 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు 190 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. అంటే మరో 10 కోట్ల షేర్ వస్తే హిందీలో హిట్ అయిపోతుంది. ఈరోజు గురువారం వచ్చే కలెక్షన్స్తో హిందీలో హిట్ అయిపోతుంది. ఇక రేపు శుక్రవారం నుంచి వచ్చేవన్నీ లాభాలే హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 100 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 85 కోట్ల షేర్ వచ్చింది. మరో 15 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో, అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి, ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఈ వారంలో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 617 కోట్లకు కొంటే
మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 505 కోట్లు ఉంది. అంటే ఆల్మోస్ట్ 80% రికవర్ అయిపోయింది. మరో 112 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 112 కోట్లు షేర్ అంటే 225 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్రవారం కలెక్షన్స్ కొద్దిగా తగ్గిన ఈ శని ఆదివారాల్లో సినిమా బీభత్సంగా కలెక్ట్ చేస్తుంది. సో ఈ వారంలో నాకు తెలిసి 1200 కోట్లు క్రాస్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక ఆ పైన ఇక ఎంత లాభాలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు 1000 కోట్ల గ్రాస్ కాస్త 1500 వరకు ఎన్ని రోజుల్లో వెళ్తుంది. ఇక ఆ పైన 2000 కోట్ల వరకు కూడా వెళ్తుందా అనేది చూడాలి. ఇది మనకు ఇండియన్ సినిమాలో 8వ 1000 కోట్ల సినిమా. మొట్టమొదటిసారి మనము బాహుబలి 2తో మొట్టమొదటిసారి 1000 కోట్ల సినిమా చూసాము. ఆ తర్వాత దంగల్, ఈ 2 సినిమాలే ఉన్నింది 1000 కోట్ల క్లబ్లో. ఆ తర్వాత రీసెంట్గా RRR సినిమా 3వ 1000 కోట్ల సినిమా అయితే, ఆ తర్వాత KGF 2 4వ 1000 కోట్ల సినిమా, ఆ తర్వాత షారుఖ్ ఖాన్ జవాను, పఠాన్, ఈ 2 సినిమాలు ఒకే సంవత్సరంలో ఎంటర్ అయ్యాయి లాస్ట్ ఇయర్. అలా 6 సినిమాలు ఉండగా ఈ ఇయర్ మనకు కల్కి సినిమా 1000 కోట్ల సినిమా అయింది, 7వ సినిమా అయింది. ఇప్పుడు 8వ సినిమా పుష్ప 2. ఇప్పుడు పుష్ప 2 కల్కి రికార్డు బ్రేక్ అవుతుంది, జవాను, పఠాను బ్రేక్ అవుతుంది, KGF 2 బ్రేక్ అవుతుంది, RRR బ్రేక్ అవుతుంది. ఇవన్నీ 1300 కోట్ల లోపలే ఉన్నాయి కలెక్షన్స్. సో 1300 కోట్లు ఈజీగా దాటేస్తుంది పుష్ప 2. ఇక మిగిలింది బాహుబలి 2 1800 కోట్లు. దాన్ని టార్గెట్ చేస్తుందా లేదా చూడాలి. ఆ తర్వాత దంగల్ 2000 కోట్లు. ఈ 2 రికార్డులు కొద్దిగా కష్టమే. టాప్ 3 అయితే కన్ఫర్మ్గా వస్తుంది సినిమా ఇండియన్ సినిమాల్లో. ఇక టాప్ 2, టాప్ 1 కూడా కొట్టింది అంటే ఇక ఇండియన్ సినీ చరిత్రలో నంబర్ 1 సినిమా పుష్ప 2 కాబోతుంది కలెక్షన్స్ పరంగా. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 తెలుగు పాన్ ఇండియా సినిమా. రిలీజ్ అయిన మొదటి 7 రోజుల్లో అంటే మొదటి వారంలోనే ఫాస్టెస్ట్ 1000 కోట్ల సినిమా 1010 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 505 కోట్లు. సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 617 కోట్లకు అమ్మారు. అందులో 500 కోట్లు వెనక్కి వచ్చేసాయి మొదటి వారంలోనే. మరో 112 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 112 కోట్ల షేర్ రావాలంటే మరో 225 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. సినిమా సూపర్ హిట్, ఆ బ్లాక్ బస్టర్ కూడా కావచ్చు. ఓకే, బాయ్.